teased so long and ikkadiki vichesina guests andariki kuda hearty welcome producer and to the producer of this film Chinta Gopal Krishna Reddy gariki hearty welcome to the grand teaser launch event of Ka. హనుమాన్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఫర్ ష్యూర్ గా ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో చిన్న సినిమా కాదు, చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రిచ్ విజువల్స్ తో వచ్చి ఫర్ ష్యూర్ గా మీ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలవబోతుందని చెప్పడం. అది మీ ఈలలు కేకలు చూసాక నాకైతే ఇంకా ఈ సినిమా నుంచి కాంటెంట్ ఏమొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేయాలని అయితే అనిపిస్తోంది. ఓ మై గుడ్నెస్, ఆ విజువల్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అండ్ కిరణ్ అబ్బవరం గారిని ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో చూడలేదు. చాలా ఆచితూచి ఆలోచించి ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయినట్టున్నారు. అండ్ స్టోరీ సెలెక్షన్ చూస్తుంటే అర్థమైపోతుంది. అండ్ నాకు మీ బ్యాక్ ఎండ్ నుంచి తెలిసింది చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. స్పెషల్లీ మా రాయలసీమ అబ్బాయిగా మీరు ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటాం. ఓకే, చింతా వరలక్ష్మి గారు ప్రెజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ కా ప్రొడక్షన్స్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారు. అండ్ ఆయన మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ తో ప్యాషన్ టువర్డ్స్ సినిమా ఈ టీజర్ చూసాక అర్థమైపోతుంది. అడ్వాన్స్ గా హార్టీ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ కూడా. అండ్ విశ్వాస్ డానియల్ గారు అండ్ సతీష్ రెడ్డి మాసం గారి విజువల్స్ చూసాం. ఓ మై గాడ్, ఒక్క షాట్ కి మించి ఒక్క షాట్ ఉంది. అదిరిపోయాయి విజువల్స్ అన్ని కూడా. బర్త్డే రోజు మన అబ్బాయి కాస్త పాన్ ఇండియన్ అబ్బాయిగా లాంచ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో గుడ్ టు సీ యూ. అండ్ మీ గ్రోత్ చూస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నారు. సో 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 హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ అభినయ వాసుదేవ్. అండ్ సిద్ధారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఛానల్స్ కోసం కూడా కా ఫిలిం మా అందరికీ చాలా స్పెషల్ ఫిలిం ఇది. డైరెక్టర్ సుజీత్ గారు అండ్ సందీప్ గారు ఒక కొత్త కాన్సెప్ట్తో రాసిన ఫిలిం ఇది. అండ్ వాళ్ళు అంతే అద్భుతంగా మైక్ దగ్గర పెట్టుకోరా. అండ్ కిరణ్ గారు ఈ ఫిలింకి చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో వర్క్ చేశారు. అండ్ ఆయన కష్టం అంతా మీరు కా సినిమాలో చూస్తారు, ఎంత కష్టపడ్డారు ఈ ఫిలిం కానీ. అండ్ అలానే నయన్ అండ్ తన్వి ట్రూలీ షైన్ ఇన్ దే రోల్స్. అండ్ సామ్సియస్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ ఫిలింకి. అండ్ ఆల్ ఆర్ క్యాస్ట్ అండ్ క్రూ హ్యావ్ కోట్ ద హార్ట్స్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ ప్రతి ఈ సినిమాలో మీరు చూస్తారు ఎంత అందరూ చాలా కష్టపడి తీశారు ఈ సినిమాని. అండ్ అలానే థ్యాంక్ యూ టీమ్ కా ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చింతా రాజశేఖర్. మీడియా వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ముందుగా కిరణ్ అన్నకి హ్యాపీ బర్త్డే. అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ కా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వచ్చినందుకు.
And to start with, రుకో జరా సబర్ కరో పాపం మాట్లాడియండి. okay, to start with, thank you Sujit Anna, Sandeep Anna for writing Ka and for creating this world. And thank you Gopal Garu for producing Ka. And thanks Kiran Anna for accepting Ka. Without you three people, this project wouldn't have started. And my cameramen Vishwas Anna, Satish Anna, thanks for supporting throughout. And meer choose every visual, there is so much of hard work put in. And after almost SR Kalyan Mandapam andi, మేమందరం యాజ్ ఎ టీమ్ మళ్ళీ పనిచేస్తున్నాము. సో ఇట్ హ్యాస్ బీన్ ఎ జర్నీ ఫర్ అస్ ఆల్సో. మేము నేర్చుకుంటూ ఉన్నాం, ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ వీ డెలివర్డ్ ఫర్ దిస్ స్టేజ్. అండ్ టాకింగ్ అబౌట్ కిరణ్ అన్న, సిన్స్ హ్యాపీ బర్త్డే అన్న. అండ్ టు స్టార్ట్ విత్ హిమ్, మా టీం మొత్తానికి వన్ ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నుంచి ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ కిరణ్ అన్న. బికాస్ ప్యాషన్, డెడికేషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్, ఇట్స్ ఓకే ఎనీ సక్సెస్ఫుల్ ఫీల్డ్, ఇవన్నీ వెరీ బేసిక్ థింగ్స్. వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ దట్ స్టాండ్స్ హిమ్ అపార్ట్ ఈస్ హిస్ అబ్సెషన్. అండ్ there is no other field that, other than cinema field for obsessed people to be successful. And I think this will take him to greater heights and he will achieve everything whatever you wish for. Thank you. Thank you so much. And ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి నేను ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఎడిటర్ థర్డ్ ఐ అంటారండి. ఈ సినిమా రష్ మొత్తం చూశాను, చాలా చాలా ఎక్సైట్ అయ్యానండి. ఫస్ట్ టైం ఒక కిరణ్ గారి సినిమా కెరీర్ బెస్ట్ అండి, నో డౌట్. షూర్ షార్ట్గా చెప్తున్నాను, చాలా చాలా బాగా వచ్చింది. మీరు చూసే టీజర్ కట్ అంటే దేంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. సౌండ్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, 100% టీమ్ అంతా సాటిస్ఫై అయిన తర్వాతే డెలివరీ చేస్తున్నాం, అది ఫిక్స్. సినిమా అయితే బ్లాక్ బస్టర్, మార్క్ మై వర్డ్స్, కలుద్దాం. అండ్ మా డిఓపి గారు విజువల్స్ చూశారు కదండి, డానియల్ భయావి పిచ్చెక్కిచ్చేశారు అన్న, గుర్తుండిపోతారన్న మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో. అండ్ మా డైరెక్టర్స్ అండి, నేను చాలా సినిమాలు చేశానండి ఇంతకుముందు, అంటే అసిస్టెంట్గా చేశాను, రీసెంట్గా డైరెక్టర్గా స్టార్ట్ చేశాను. మా డైరెక్టర్స్కి ఉన్న క్లారిటీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మెంటల్ అండి, అంతే మ్యాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు కిరణ్ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మిడిల్కి రారా సార్, ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడైనా మాట్లాడాల్సింది. మీరు కూడా ప్రభాస్ గారు లాగా థ్యాంక్స్ అని చెప్పకండి, కొంచెం మంచిగా మాట్లాడండి. First of all, thanks to everyone Andy, for coming here, media, family, friends, and Kiran Gari fans. Andarki, thank you so much to bless us ee film kosamu. And I need to thank my producer Gopal Krishna Garu. He has given us a very big free hand and to deliver such a good product to the audience, and the whole production team. Thank you so much. And our directors, first నేను ఈ కథ విన్నప్పుడు లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ మన తెలుగులో అసలు రాలేదు ఇప్పటిదాకా అనే ఫీలింగ్, మెస్మరైజింగ్ ఫీలింగ్ నాకు ఇచ్చారు, ఒక గూస్ బంప్స్ ఫీలింగ్. అండ్ ఈ ఫిలిం దిస్ విల్ సెట్ ఎ స్టాండర్డ్, అంటే ఒక గుడ్ కంటెంట్ అండ్ స్ట్రాంగ్ రైటింగ్ ఎంత చేయగలదు, జనాల్లోకి ఎంత తీసుకెళ్ళగలదు, ఎంత మెస్మరైజ్ చేయగలదు ఆడియన్స్ని థియేటర్స్లో అనేది దిస్ ఫిలిం విల్ సెట్ ఎ స్టాండర్డ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషలీ ఈ ఫిలిం నాకు తెలిసి ఈ ఫిలిం కిరణ్ గారు లేకపోతే అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎ ఫిలిం లైక్ సచ్ బికాస్ ఆఫ్ హిస్ great passion towards the film, and ఆయన like beyond anything he has done beyond his
ఏమంటారు మన శక్తికి మించి ఒకటి చేస్తాం కదా. హీ హాస్ డన్ దట్ ఇన్ దిస్ ఫిలిం అండ్ యూ విల్ ఆల్ ఎంజాయ్ హిమ్ సీయింగ్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన టీజర్ లాంచ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ మా డైరెక్టర్స్ సందీప్ గారు, సుజిత్ గారు, ఫస్ట్ కథ విన్నప్పుడు మాకేం ఫీలింగ్ వచ్చింది అంటే అసలు ఇలాంటి ఓపెన్గా అనే సినిమా యాజ్ ఏ టెక్నీషియన్గా నాకు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆ ఫీలింగ్ వచ్చింది వాళ్ళు చెప్పినప్పుడు. ఏదైతే చెప్పారో ఆ మేకింగ్లో కూడా అది అచీవ్ చేయగలిగాం బికాస్ ఆఫ్ కిరణ్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారి విషయానికి వస్తే ఆయన ఎస్ఆర్కి ఏదైతే జర్నీ స్టార్ట్ చేశారో దాంతో మమ్మల్ని స్టార్ట్ చేసి ఆయన ఎదగడమే కాకుండా ఆయనతో పాటు మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. ఆ విషయంలో ఆయన స్పెషల్ ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటాం ఆ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. కా అనే టైటిల్కి సినిమాలో దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది, దానికి ఒక మీనింగ్ ఉంది. బట్ అంటే నా పర్స్పెక్టివ్ నుంచి కావాల్సినంత కంటెంట్ ఉన్న ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో సిరీస్ ఆఫ్ గుడ్ థింగ్స్ క్రియేట్ అ గ్రేట్ థింగ్ అండి. కా ఇస్ వన్ ఆఫ్ దట్ సార్ట్. సో మా ప్రొడ్యూసర్ గారి నమ్మకం, మా డైరెక్టర్ గారి విజన్, కిరణ్ గారి పట్టుదల ఈ మూవీ చాలా గ్రేట్ హైట్స్కి వెళ్తుందండి. మా కా టీమ్ కష్టం అంతా. అండ్ hope we get to see you in the trailer launch and next events to come. I'll speak then. Thank you, Andy. Thank you. ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. మా కిరణ్ బ్రో బర్త్డే సెలబ్రేషన్కి ఫస్ట్ స్టెప్ టు పాన్ ఇండియా. ఈ జర్నీలో మీరు లేకుండా మేము ఎవ్వరూ ముందుకు అడుగు వేయలేము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ శ్రీచక్ర ప్రొడక్షన్ నుంచి, కేఏ ప్రొడక్షన్ నుంచి, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ నుంచి, కేఏ ప్రొడక్షన్ నుంచి పర్సనల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఏదో కొంచెం లేట్ అయ్యింది, సారీ. ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్, ఈ సినిమా చేయాలంటే డబ్బులతో పాటు గొంతు కూడా ఉండాలి సార్. నిజంగా సార్. ఎందుకంటే వెళ్తున్న ప్రాసెస్లో నాకు అర్థం కాలే. పెట్టుకుని వెళ్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, హ్యాపీ విజువల్స్ అన్నీ బాగున్నాయి. కానీ మొన్న రీసెంట్గా మొత్తం ఫుటేజ్ చూసుకున్నాను. నిజంగా ఇది హైదరాబాద్ నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఇదైతే నిజంగా మీరు ఎస్ఆర్ కళ్యాణ్ తర్వాత అప్స్ అండ్ డౌన్స్ పడ్డాయి, కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. మీరందరూ సక్సెస్ అలాగే ఇచ్చారు, ఫెయిల్యూర్ కూడా అలాగే ఇచ్చారు కిరణ్ బ్రోకి. కానీ ఏ రోజు కూడా ఎస్ఆర్ కళ్యాణ్ తర్వాత ఆయన అంత హిట్ కొట్టిన తర్వాత, ఇండస్ట్రీ నుంచి అంత అప్లోజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇలాగే ఉన్నారు. దాని తర్వాత మ్యూజిక్ బాగా 2-3 అటు ఇటు అయ్యాయి, అప్పుడు ఇలాగే ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ ప్యాషన్ అంతే. ఎప్పుడు అడిగినా కూడా బ్రో మనము మంచి వర్క్ చేద్దాము, రిజల్ట్ ఆడియన్సే ఇస్తారు అని. సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేమ్స్ కానీ, ఎస్పెషల్ నేమర్స్ తమిళ్లో మీ ప్రతి నేము, దాంట్లో పెట్టిన ప్రతి కామెంట్, మీడియా వాళ్ళు ఇచ్చిన ప్రతి కామెంట్ ప్రతిదీ బుక్లో రాసుకున్నాం. ఈ సినిమా మ్యూజికే కాదు, కెమెరా కాదు, రైటింగే కాదు, స్క్రీన్ ప్లే కాదు, ప్రతి ఆస్పెక్ట్ అట్మాస్ఫియర్లో 10 సార్లు చెక్ చేసుకొని మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. 1 year బ్యాక్ రూల్స్ ఇంజిన్లో ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను మళ్ళీ 1 year తర్వాత ఒక కంటెంట్తో వస్తా అనేసి. ఆయన మాట మీద నిలబడ్డాడు. ఇక మీరు మాట మీద నిలబడండి. హైదరాబాద్ నుంచి వస్తున్న ఒక అనే ఇంటర్నేషనల్ ఫిలిం కంటెంట్ అయితే ఏ మాత్రం తక్కువ ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక్క రవ కూడా మీకు తగ్గదు. అందులో నో డౌట్ అట్మాస్ఫియర్తో టీం మొత్తం టీం అందరం అసలు మా ఆట అయితే యంగెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా 23 ఉంటుంది. అండ్ విశ్వాస్ భయ్య అండ్ సతీష్ భయ్య ఇద్దరు డిఓస్. అంటే ఈ స్టేజ్ మీద డిఓస్ ఎక్కువ ఉన్నారు. సతీష్ భయ్య అండ్ దానివల్ల అండ్ సుజిత్ అండ్ సందీప్ రావు. మనకి డిఓస్ డైరెక్టర్స్ అంటే రాజన్ డీకే గుర్తొస్తారు. వాళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళే.
ఎందుకంటే అంత క్లారిటీ అండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. అస్సలు ఈరోజు మార్నింగ్ 5 వరకు కూడా సౌండ్ కాదు, అది కాదు, ఇది కాదు అనే సీన్ కూర్చొని దగ్గరని చేశారు. ఒకటే కిరణ్ భయ్య మాకు నమ్మిచ్చారు, ఆయన నమ్మకానికి 100% ఇస్తాము అనే దాంట్లో ఉన్నారు తప్ప వాళ్ళ కెరియర్ అది ఆలోచించలే. కిరణ్ భయ్య నమ్మకం అంతే. సో ఈ బ్రో మీరిద్దరూ చాలా మంచి సినిమాలు చేయాలి, రాజండికి లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మా కా సినిమా గురించి మా టెక్నీషియన్స్ అందరూ చెప్పింది ఎంత విన్నారు మీరు. నేను చెప్పడానికైతే పెద్దగా ఏం కనబడట్లేదు. అయితే నేను 3 కాలు నమ్ముకుని ఈ సినిమా తీశానండి. మొదటగా కథ. ఈ కథ చాలా కథలు విన్న తర్వాత ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కంటెంట్ ఉన్న కథ గట్టిగా అనిపించింది నాకు. అందుకని ఈ కథ నేను ఓకే చేసుకున్నాను. రెండో కథానాయకుడు కిరణ్ గారు సక్సెస్ఫుల్ ప్రాబ్లం గురించి మాట్లాడతారు, కానీ ఒక నటుడిని ఉపయోగించుకోవటం తెలియకపోతే అది ఫ్లాపే, ఉపయోగించుకుంటే సక్సెస్ అని నాకు అర్థమైంది సినిమాలో. మూడో ఒక కళ, ఒక నిర్మాతగా మంచి సినిమా తీసి ఇండస్ట్రీలో 10 మందికి తోడుగా ఉండాలని నేను ఫస్ట్ నుంచి నేను సంకల్పించుకున్నాను. ఇందులో అందరికి ఉపయోగపడాలి, ఈ సినిమా ఇండస్ట్రీకి నేను ఎంత కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ కళ ఈ సినిమాతో నాకు నెరవేరబోతుంది. ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న సందీప్ సుజిత్ డైరెక్టర్లు తొలి చిత్రంలో మంచి విజయం సాధిస్తారని నమ్మకం ఉంది నాకు. అలాగే మీడియా మిత్రులు మీ కవన్ జులిపించి మాకు మంచి కవరేజ్ ఇచ్చి ప్రేక్షకులకి మా చిత్రకథను చేరువ చేస్తారని, మా విజయంలో మీరు ఒక భాగస్వామి అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన తెలుగు సినిమా అభిమానులకి, కిరణ్ అబ్బవరం గారి అభిమానులకి, మీడియా ఫ్రెండ్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఈ సినిమాకి తొలి అడుగు శ్రీధర్ గారి ద్వారా పడిందండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్ ఆయన. సో ఆయన మాకు కామన్ ఫ్రెండ్. సో ఆయనకి కథ చెప్పడం తర్వాత ఆయనకు బాగా నచ్చి మమ్మల్ని కిరణ్ గారికి రిఫర్ చేశారు. సో శ్రీధర్ గారు చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారండి. ఈ కథను మమ్మల్ని నమ్మి ఈ స్కేల్లో తీసుకురావడానికి కారణం ఆయన పాత్ర చాలా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అండ్ కథకి హార్డ్ వర్క్ ఉంటే సరిపోదండి, ఆ కథని ముందుకు తీసుకెళ్లేంత ధైర్యం ఉండాలి. ఈ కథకి, ఈ సినిమాకి ధైర్యం కిరణ్ గారు. సో కిరణ్ గారు లేకపోతే ఈ కథ లేదండి. ఆయన మాకు క్రియేట్ చేసిన ఫ్రీడమ్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఆయన మాకు క్రియేట్ చేసిన టీం కానివ్వండి, ఎక్సలెంట్ టీం. యంగ్ డెబ్యూటెంట్స్కి ఇలాంటి టీం దొరకడం చాలా అదృష్టం. అది మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కథ విషయానికి వస్తే స్క్రీన్ ప్లేని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ కంటెంట్ అవుతుందని నమ్ముతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్కి ఎంత స్ట్రాంగ్ విజువలైజేషన్ ఉన్నా దాన్ని ప్రాపర్గా బయటికి తీసుకురాగల డిఓపీస్ ఉండాలి. మా డిఓపీస్ ఇద్దరు విశ్వాస్ గారు, సతీష్ గారు, దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ తర్వాత మేము పీరియాడిక్ సినిమా తీసినప్పుడు మన నోస్టాలజిక్ ఎలిమెంట్స్ అన్నీ, అప్పుడు 70s దొరికే ప్రాపర్టీస్ అన్నీ కానివ్వండి, సెట్స్ కానివ్వండి, చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి గ్యాడ్జెట్స్ అవన్నీ రీసెర్చ్ చేసి మాకు ఇచ్చిన మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా ఎడిటర్ ప్రసాద్ బ్రోకి, మీరు టీజర్ చూశారు, చాలా బాగా కట్ చేశారు. అండ్ ఆయన కాన్ఫిడెన్స్ ఈరోజు చూస్తే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ బ్రో.
అండ్ రితికేష్ బ్రోకి, జవాన్ బ్రో, మదన్ బ్రో. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన శామ్సియస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వెల్ విషర్స్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. టీజర్ ఎలా ఉంది? ఇంత మంచి ప్రోడక్ట్ చేయడానికి మమ్మల్ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మాకు ఈ కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వే చూపించిన మా ఎస్ఆర్ కళ్యాణ్ డైరెక్టర్ శ్రీధర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా వెల్ విషర్ రాజుకి థ్యాంక్ యూ. ఈ కథని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక గట్స్ అండి. ఎందుకంటే ఒక పీరియాడిక్ డ్రామా, నాన్ లీనియర్లో ప్లే అయ్యే ఒక స్క్రీన్ ప్లే. కానీ ఈ కథని మమ్మల్ని నమ్మి ఇంత దూరం తీసుకొని వచ్చిన మా కిరణ్ గారికి సార్ థ్యాంక్ యూ సార్. ఇది చాలా ఎఫర్ట్స్తో కూడుకున్న ఒక ప్రాజెక్ట్ అండి. ఒక రీసెర్చ్ కానివ్వండి, ఒక 80s టైం నాటి ఒక ప్రోడక్ట్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసి మేము చాలా విజువల్ ఎక్కడ తగ్గకుండా స్టాండర్డ్స్తో తీసామండి. సో దీనికి మాకు హెల్ప్ చేసిన మా డిఓపి గారు విశ్వాస్ గారు, సతీష్ గారు, మా ఎడిటర్ వరప్రసాద్ గారు, రితికేష్ గారు, రహస్య గారు, అండ్ మా చవాన్ గారు. సో ఈ టీం అందరి వల్లే ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత ఎక్సైటింగ్గా వచ్చిందండి. మీకు వచ్చిన ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మాకు డిబిఎన్ డైరెక్టర్స్గా ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా నర్వస్గా ఉంటుందండి. కానీ ఈ సెట్కి ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినట్టుందండి. ఎందుకంటే కిరణ్ గారు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశారు. అక్కడ పనిచేసే క్రెయిన్ కానివ్వండి, క్రెయిన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లైట్ ఆఫీసర్స్ కానివ్వండి, సౌండ్ హరిబాబు గారు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ్ అప్పటి నుంచి కిరణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారండి. వాళ్ళంతా ఉదయాన్నే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత అఫెక్షన్తో ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకుంటారో అక్కడే మా టెన్షన్ సగం వెళ్ళిపోయిందండి. అందరం టెక్నీషియన్స్గా కాదండి, ఒక ఫ్యామిలీగా ఈ సినిమా కోసం కష్టపడ్డాము. ఆ రిజల్ట్ మీరు చూస్తారు ఖచ్చితంగా. ఈ మ్యూజిక్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా శామ్సియస్ గారండి. ఆయన చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇంకా కా అంటే అందరూ కిరణ్ బాబు అనుకుంటున్నారండి. కా అంటే కిరణ్ బాబు కాదండి. సినిమాలో కాకి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అది మీరు తొందరలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో. మా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ భవన్ గారిది మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ దిస్ షుడ్ బి హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. అండ్ ద టీమ్ వాళ్ళ ఎనర్జీతో వాళ్ళు మాట్లాడుతుంటేనే ఆ గ్రాఫ్ ఆల్రెడీ అర్థమైందండి. చాలా పెద్ద స్కేల్ సినిమా నిజంగానే. చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక ఎనర్జీ, ఫస్ట్ టీజర్ చూసిన తర్వాత కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూసిన తర్వాత, ఇలా నేను చాలా సినిమాలు చేశాను, మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ నాకు కనపడింది. డెఫినెట్లీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. మీ అందరూ డెఫినెట్గా కాలు ఎగరేసుకోవచ్చు. అంత చెప్తుంటే ఆ ఎనర్జీ నాకు అర్థమైంది. అందుకని పోతే ఇది చేయటానికి వీళ్ళందరూ ఎంత టీమ్ ఎఫర్ట్ అనేది కనపడింది, ఆ స్పిరిట్. నెక్స్ట్ దీన్ని చేయడానికి ఒక ప్యాషన్, డబ్బు ఉంటేనే సరిపోదు. ఆ ప్యాషన్ వాళ్ళు గోపాలకృష్ణారెడ్డి గారు నాకు ఒక 2 years బిఫోర్ పరిచయం అయ్యారు. ముఖ్యంగా నా యశోదాలో ఆయన సహనిర్మాతగా చింత గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అది నేను గుర్తు చేసుకోవాలి. చాలా ఎంకరేజింగ్గా ఆయన నాకు నిలబడి ఫస్ట్ బిగినింగ్ నాకు వచ్చి కలిశారు. చాలా బాగుంది. ఆయనకి ఆ ప్యాషన్ ఉంది. అలాగే పిల్లలకి అందరికీ ఆ ఫ్యామిలీకి ఉంది. ఎన్నెన్నో మంచి వ్యాపారాలు ఉన్నప్పటికీ సినిమా అనేది తెలిసి, సినిమాలో ఉండే అన్ని ఒడిదుడుకులు అన్నీ తెలుసు అందరికీ. ఇప్పుడు ఉన్న ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా చూస్తూ కూడా ఆయన ఒక అవగాహన చేసుకుని ఈ చిత్రానికి నిలబడి నేను ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పనని వీళ్ళందరూ ఇంత ఎనర్జీలో మాట్లాడటానికి ఒక కారణభూతుడై, ఒక ప్యాషన్ మాత్రమే కాదు, ఒక కమిట్మెంట్ ఉన్నవాడు నిర్మాత. ఇట్లాంటి వాళ్ళు మా ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం అండి. అయితే తప్పకుండా ఇట్లాంటి నిర్మాతలు ఎప్పుడూ సక్సెస్లో ఉండాలి. బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను, కానీ టెక్నీషియన్స్ అందరూ మాట్లాడుతుంటే నాకు కాలేజ్లో యాన్యువల్ ఫంక్షన్ జరుగుతుంటే ఏడిపించడానికి అరుస్తుంటారు కదా, అలా ఉంది. మామూలు ఎనర్జీగా లేదు. నాకు చంద్రగోపాలకృష్ణ గారు నాకు ప్రీవియస్ పిక్చర్కి అది నాతో ఉన్నారు, నాతో ట్రావెల్ చేశారు. చాలా అభిరుచి ఉన్న నిర్మాత. డబ్బు చాలా మందికి ఉంటుంది, చాలా మంది ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఒక టాలెంట్ని నమ్మి వాళ్ళతో ట్రావెల్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఆయన ముందు ఉంటారు.
అలాగే జన్మదినం అంటే సాధారణంగా మళ్ళీ ఇంకొక 1 year స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో. కానీ కిరణ్ అబ్బవరం గారికి ఈ జన్మదినం నుంచి కొత్త లైఫ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నెక్స్ట్ రేంజ్కి వెళ్ళే రేంజ్కి ఈ జన్మదినం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. నేను ఇది మన ప్రొడ్యూసర్ గారు కా సార్ టైట్లో అన్నారు, కాయండి సార్ కా అంటే లేదు సార్ అందులో ఏదో ఉందంట విషయం డైరెక్టర్ చెప్పారు అన్నారు. బట్ ఇది చూశాక వీళ్ళ మాటలు విన్నాక నాకు అనిపించింది ఏంటంటే కా అంటే కష్టం అండి, వీళ్ళు పడిన కష్టం. కా అంటే కష్టే ఫలి, వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చంద్ర గారు ఇంకా రామకృష్ణ గారు మంచి మంచి సినిమాలు తీయాలని, కిరణ్ అబ్బవరం గారికి చాలా పెద్ద పెద్ద హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ మొత్తం యంగ్స్టర్సే మామూలుగా చేయలేదు, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా వారికి థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చినందుకు. ఒక్క నిమిషం ప్లీజ్. థ్యాంక్ యూ ప్లీజ్. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండి, నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే ఈవెంట్కి వచ్చిన పెద్దలకి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ స్టార్ట్ అవడమే చాలా మంచి పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పరిస్థితి ఎలా ఉంది టీజరు? నాకైతే నిజంగా చాలా దినాలైనట్టుంది కలిసి మిమ్మల్ని. కానీ యాక్చువల్గా 1 year అంటే వేరే వాళ్ళకి పెద్ద లేట్ కాకపోవచ్చు, మనకి ఏదో కొంచెం దూరంలోనే 1 year అంటే గ్యాప్లోనే అనిపిస్తుంది. గ్యాప్ తీసుకోవడానికి ఒకటే రీజన్, మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు, ప్రేమించారు. ఓ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చినప్పుడు, ఇనిషియల్గా నా సినిమాలు వచ్చినప్పుడు నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు. ఎవ్రీడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే మంచి ఇంత అభిమానం దొరికింది, ప్రతి ఒక్కరు మీడియా దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ చాలా మంచి ఫీలింగ్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అరే పక్కింటి అబ్బాయి కిరణ్ అని చెప్పి. August 6th రిలీజ్ అయింది ఎస్ఆర్ కళ్యాణ మండపం. విత్ ఇన్ తెలియకున్నా మనకెవరు తెలియదు తమ్ముడు, అంటే ఇన్ ద సెన్స్ వచ్చాము కష్టపడ్డాం, ఏదో రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం మనమే చేసుకున్నాం. తర్వాత ఇమ్మీడియట్గా విత్ ఇన్ 20 daysలో ఆగస్టులోనే అన్ని సైన్ చేసేసాను. సినిమాలు తెలియలేదు, అయిపోయాయి. 5 films సైన్ అయిపోయాయి. నాకు చాలా ఉండేది, అరే ఎక్కడి నుంచో వచ్చాం కదా, ఇంకా బాగా చేయాలి కంటెంట్ అని. నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, నా డైరెక్టర్ సపోర్ట్ చేశారు. కొన్ని సినిమాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని సినిమాలు కొంచెం వర్కౌట్ అవ్వలేదు. కానీ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూ ఉండేది, ఇది కాదురా నేను చేయాల్సింది, నేను వచ్చింది ఎందుకు కాదు, నన్ను అభిమానించేది ఎందుకు కాదు, నన్ను ఎంకరేజ్ చేసింది ఎందుకు కాదు. బేసిక్గా రేపు ఇంకెవడైనా సరే నాలాంటోడు ఇంకెవడైనా ఒక బీటెక్ చదువుకొని జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వస్తే వాడికి అరే వీడిని ఎందుకు ఎంకరేజ్ చేసాం, ఇప్పుడు టికెట్ డబ్బులు పెట్టి వీడి దగ్గరికి వెళ్తే వీడు చూపించే సినిమా ఏంటి అనే ఫీలింగ్ నాలంటోడు ఇంకోటి ఎవరైనా వస్తే రావద్దు అనేది నిజంగా నాకు ఎవ్రీడే ఉండేది. కానీ చెప్పలేని పరిస్థితి, నాకు అర్థమైపోయేది కొన్ని సినిమాలు. అండ్ ఇంకోటి ఎందుకో తెలియదు, ఏదన్నా ముక్కు సూటిగా మాట్లాడేస్తా. అలాగే షూటింగ్లో కూడా నాకు ఏదైనా సీన్ నచ్చకపోయినా, ఏదైనా డైలాగ్ నచ్చకపోయినా అక్కడే మొహం ఎలాగో పెట్టుకునేవాడిని. అది మీకు స్క్రీన్ పైన కనిపించేసేది, ఏంట్రా ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడని. ఇవన్నీ పడ్డానండి, అంటే పడ్డాను. ఏదైతే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసి ఈడ ఎక్స్ప్రెషన్లన్నీ అదిరిపోయి అన్నారు, మళ్ళీ కొన్ని సినిమాల్లో ఈడ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఇలా ఉన్నాయంటే రీజన్ నాకు తెలుసు, మీకు చెప్పలేకపోవని. బట్ నో ప్రాబ్లం. అంటే నేనేం ఫీల్ అవుతానంటే అండి, ఎవరైనా సరే ఎదుటోడు ఎవరైనా ఈయన పని అయిపోయిందిరా అని ఎవడన్నా కానీ అది తప్పండి. ఎందుకంటే పని అయిపోయిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది, మనలో పని అయిపోయిందా లేదని ఇంకెవడికి తెలియదు. సో నా పని అయిపోయిందా లేదా అన్నది నాకు మాత్రమే తెలుసు. నేను ఎప్పుడైతే నా పని అయిపోయిందని ఫీల్ అవుతానని నేను సినిమాలు చేయను. బట్ నేను ఏం చేయగలనో నాకు తెలుసు, తప్పకుండా మీ అందరికి ప్రామిస్ చేశాను. ఎందుకంటే నిజంగా నాకు తెలియదండి, ఒక యంగ్ యాక్టర్స్కి ఎవరికి ఎంత అభిమానం దొరుకుతుందో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ చాలా బాగా అభిమానించారు. ఖచ్చితంగా మీ అందరి కోసం చాలా మంచి సినిమాలు చేస్తాను, 200% చాలా మంచి సినిమాలు చేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడతాను. అది నాకు తెలిసి కా సినిమా
మా టీం అందరూ చాలా చెప్తున్నారండి ఏదో చేసామని. నేను ఎప్పుడు పొడి చేసామని చించేసామని నేను ఎప్పుడు చెప్పనండి. ఇప్పుడు చెప్తున్నాను, డబ్బులు పెట్టామనో లేకపోతే ఇంకోటో ఎంత గొప్పగా అది కాదండి. కా సినిమా చాలా మంచి కంటెంట్. రేపు మీరు చాలా గర్వంగా, ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి అదర్ లాంగ్వేజ్ నుంచి, పలానా సినిమా చాలా బాగుందిరా అనుకుంటాం. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు అరే మా తెలుగు నుంచి వచ్చిన ఇంకో మంచి కంటెంట్ అని చెప్పుకునే సినిమా అయితే కా ఖచ్చితంగా అవుతుందండి. కా అంటే ఏదో కమర్షియాలిటీలో ఎలివేషన్లో ఇదో ఏం కాదండి. కంటెంట్ డైరెక్టర్స్ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో కంటెంట్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళిద్దరిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మోర్ దెన్ డైరెక్టర్స్ నాకు మంచి ఆడియన్స్ లాగా అనిపించారండి. నేను కథ కూర్చొని వింటున్నప్పుడు కొన్నిసార్లు కథ విన్నప్పుడు వాళ్ళు నాకు ఆడియన్స్ లా అనిపించారు. వాళ్ళకి రైట్ టేస్ట్ ఉంది. ఫస్ట్ మేము కథ అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏం డిస్కస్ చేసామంటే మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే అసలు ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న టికెట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఇంత డబ్బులు పెట్టి ఒక ఆడియన్స్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అన్నదే ఫస్ట్ మేము దీనికి అనుకున్నామండి. డైరెక్టర్స్ అది వచ్చి ఫస్ట్ నుంచి లేదు, సినిమా ఒక ఆడియన్స్ చూడాలి అని అంటే ఇలా డిజైన్ చేయాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తే కానీ వాడు థియేటర్కి రారు, వచ్చినా కానీ మనం సాటిస్ఫై చేయలేం ఇప్పుడున్న కాంపిటీషన్లో అని చెప్పి వాళ్ళు చేసిన కంటెంట్ బెస్ట్ అండి. కంటెంట్ బెస్ట్ ఫస్ట్ అదే అండి, కంటెంట్ ది బెస్ట్. తర్వాత అవన్నీ రిమైనింగ్ అన్ని ఫాలో అవుతాయి. థ్యాంక్ యూ సుజిత్ బ్రో, సందీప్ బ్రో, ఇంత మంచి కంటెంట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మా డిఓపీస్ విశ్వాస్ భయ్య, సతీష్ భయ్య చాలా ఆయన నాకు లక్కీ ఇచ్చామండి. ఆయన విశ్వాస్ భయ్య ఏ సినిమా చేసినా హిట్ అవుద్ది. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం, విష్ణు కదా, మళ్ళీ ఇది సతీష్ భయ్య, వాళ్ళిద్దరూ ఎప్పుడు మోర్ దెన్ ఆయన నన్ను ఎప్పుడు డిస్కషన్ అదే ఉండే, సార్ మనం బెస్ట్ ఇవ్వాలి సార్, ఎక్కడో మిస్ అవుతున్నాం, బెస్ట్ ఇవ్వాలి, ఏదో హిట్ కొట్టేసాము మంచి సినిమా అది మనకు వద్దు సార్, మనం కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు తిరిగి చూసేలాగా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం. ఐ హోప్ ఆ సినిమా మీకు అదే అని నాకు పర్సనల్ ఫీలింగ్ అండి. నేను ఇంకా రిలీజ్ అయ్యి మీ రెస్పాన్స్ చూడాలి. అలాగే వరప్రసాద్ బ్రో థ్యాంక్ యూ. ఈ సినిమాకి ఎడిటర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించేటప్పుడు వరప్రసాద్ బ్రో ముందు నుంచి మాకు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తెలుసు. ఒకటైతే డిసైడ్ అయ్యాం, కొంచెం యంగ్ టీమ్ చేద్దాం కొత్తగా. అంటే ఈ సినిమాకి చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి నాకు తెలిసి డే అండ్ నైట్ అన్న డిఫరెన్స్ లేదండి. ప్రతి ఒక్కరు ఈ సినిమాతో డే అండ్ నైట్ అంతే, ఇంకా ఎక్కడ ఆఫీస్లోనే ఉండడం, అక్కడే పడుకోవడం, అందరం అక్కడే తినడం, అక్కడే వర్క్ అవ్వడం అలాగే జరిగేది. వెరీ హ్యాపీ అలాంటి టెక్నీషియన్స్తో అసోసియేట్ అవ్వడం. థ్యాంక్ యూ వరప్రసాద్ బ్రో. అలాగే మా సుధీర్ నిజంగా ఇంత సినిమా ఇంత స్కేల్గా అనిపిస్తుంది, ఇంత పెద్దగా అనిపిస్తుందని చూసిన ప్రతి ఒక్కరు టీజర్ చూసినప్పుడు చాలా పెద్ద సినిమాలా అనిపిస్తుంది అన్నారు. దానికి మెయిన్ రీజన్ సుధీర్ అండి. చాలా రోజులు అసలు అబ్బాయి పడుకోలేదు, ఎలా అయినా సరే మంచిగా చేయాలి అని చెప్పి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది అండి, ఇది 6 months దాకా డిజైన్ చేశాడండి మొత్తం మీద అంతా తను. థ్యాంక్ యూ సుధీర్ ఫర్, అంటే చాలా ఇష్టపడి చేశాడు, థ్యాంక్ యూ. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ వినీష్ అండ్ రాజశేఖర్, థ్యాంక్ యూ సో మచ్, దే ఆర్ బీయింగ్ ఆల్వేస్ సపోర్టివ్. అలాగే వరలక్ష్మి గారు, ఈ సినిమాని ప్రజెంట్ చేసిన వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఇంకా మా టీం అండి, అంటే ప్రొడక్షన్ టీంలో చాలా మంది వర్క్ చేశారు. చావన్ బ్రో, రిత్కేష్, అలాగే మదనన్న, మణి, చాలా మంది. అంటే ఇంకా తెలిసిందే కదండి, అరే అన్న చేస్తున్నాడు మనము అంటే గట్టిగా చేద్దామని వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టేశారు. ఈ టీంకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండి, ప్రొడక్షన్ టీంకి, డైరెక్షన్ టీంకి, అందరికీ, ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీంకి. అలాగే నాకు ఎప్పుడు లైట్ మ్యాన్స్ అన్నలు, కెమెరామ్యాన్ అన్నలు, సెట్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎందుకో రోజు ఈ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్తే ఇందాక చెప్పినట్టు సందీప్ బ్రో చెప్పినట్టు ఇప్పుడు రాగానే మార్నింగ్ కి నిజంగా సెట్లోకి వెళ్ళిన థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్. ఏ రోజు ఆయన ఎప్పుడు డౌట్ పడలేదు ఇన్ని రోజుల్లో సినిమా ఎలా, ఎందుకంటే ఈ రోజు అవుట్పుట్ చూస్తున్నారు అందరూ. 1 year బ్యాక్ ఎవరికి తెలియదు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 1.5 year అయిందండి. 1.5 year బ్యాక్ అయ్యి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ. ఇంకేం చెప్పాలి, ఓకే ఇంకా టీజర్ లాంచ్ ఈవెంటే. ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఖచ్చితంగా ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
బేసిక్ గా ఇక్కడ టాలీవుడ్ లో ఒక ఆనవాయితీ వస్తుంది. ఎంగేజ్మెంట్ అయ్యాక కానీ పెళ్లి అయ్యాక కానీ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా అన్ని బ్లాక్ బస్టర్లు కొట్టారు. సో ఫర్ షూర్ గా ఇది ఆ జాబితాలోకి వచ్చేస్తుంది. సో ఆవిడని ఎందుకు తీసుకుని రాలేదు ఇవాళ? ఆవిడ చెప్పిన కమెంట్ ఏంటి చెప్పండి మాకు. అంటే బేసిక్ గా నాకు తెలిసి ఆవిడ ఎక్కడ కూర్చొని ఇప్పుడు కమెంట్స్ చదువుకుంటూ ఉంటది, ఏమంటున్నారు ఏంటి అని. ఈ సినిమాకి డే నైట్ మాతో పాటు మేము ఎంతైతే కష్టపడ్డామో రహస్య బిన్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఈ సినిమాకి కంప్లీట్ గా ప్రొడక్షన్ మొత్తం దగ్గరుండి మొత్తం ఎక్కడెక్కడ ఏం చేయాలి, టీం ఎలా చూసుకోవాలి మొత్తం అంతా తనే చూసుకునింది. తను షై ఇక్కడ వద్దు, సినిమా బాగా అందరికి రీచ్ అయిన తర్వాతే మాట్లాడదామనే ఉద్దేశంతో తను రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.